ఓకే అండి. నీరు పడుతుంది. గత 4 రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల కురిసిన వర్షాలు, దాంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం ఏపీ-త్రయం గ్రామం కానీ రామేశ్వరం గ్రామంలో కానీ పంటలు పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి. ఇవాళ ఏపీ-త్రయం గ్రామంలో దాదాపుగా 500-600 ఎకరాలు నీట మునిగిపోయాయి. ఇది వాటర్ రిసీడ్ అయ్యి కొద్ది వరి నేలకు ఒరిగే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దానివల్ల పూర్తిగా రైతులు పంట నష్టపోయే పరిస్థితి వస్తుంది. దీన్ని ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవాలి. రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి. మరలా నారుమళ్ళు వేసుకోవడానికి సీజన్ కూడా అనువు కాదు. అందువల్ల ఈ వర్షాల వల్ల పూర్తిగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలి, పూర్తిగా నష్టపరిహారం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తారు. అదేవిధంగా మరి ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం నవరత్నాలు పేదలందరికీ కార్యక్రమం ఏ విధంగా అపహాస్యం పాలయ్యిందో అందరికీ తెలుసు. ప్రధానంగా అనపర్తి నియోజకవర్గంలో ఏపీ-త్రయం గ్రామంలో ఇక్కడ 18 ఎకరాలు భూసేకరణ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరైతే అనపర్తి అన్నా హజారే ఉన్నాడో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. మొదటి నుంచి ఈ భూమి గురించి చెప్తా ఉన్నాం. ఇది వర్షాలు వరదలు వస్తే నీట మునిగిపోతూ ఉంది, 6-7 అడుగుల మేర నీట మునిగిపోతూ ఉందని. అదేవిధంగా పైన ఎస్టీ టవర్ లైన్ వెళ్తూ ఉంది, కిందన గెయిల్ గ్యాస్ పైప్ లైన్ వెళ్తూ ఉంది. ఇది ఏ విధంగానూ అనువు కాదు.